హలో అండ్ వెల్కమ్. మ్యాచ్ ఫిక్సింగ్ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్ ఇవాళ. హౌ టు క్లీన్ అప్ ద గేమ్. మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట లేకుండా క్రికెట్ని ఎలా ప్రక్షాళన చేయాలి అండ్ దట్ గ్రేట్ మ్యాన్ సచిన్ టెండూల్కర్ ఇందులో ఎలాంటి రోల్ పోషించాలి, ఇది ఈరోజు మన టాపిక్. మనం మ్యాచ్ ఫిక్సింగ్ గురించి బోల్డెన్ విషయాలు మాట్లాడుకున్నాం. ఎవరు కూడా ఎక్సెప్షన్గా మనకు కనబడలేదు కదా. గావస్కర్, కపిల్ దేవ్, అజరుద్దీన్, అప్ టు ధోని, ఇలా చాలామంది ప్రముఖుల మీద మరి ఆరోపణలు రావడం జరిగింది. ఈవెన్ ఐపీఎల్ కుంభకోణం 2013లో బయటపడినప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ వాజ్ బ్యాండ్. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్. అంటే రాహుల్ ద్రావిడ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని కాదు, వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ అండ్ నైసెస్ట్ పర్సన్స్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్గా ఉన్న టీంలో కూడా ఏదో జరిగింది. సో ఇలాంటి పరిస్థితి ఉంది. ఎంత డీప్ రూటెడ్గా ఉంది ప్రాబ్లం అని చెప్పడం గురించి నేను చెప్తాను. ఈవెన్ సచిన్ టెండూల్కర్ మ్యారేజ్ అయినప్పుడు ఇట్ వాజ్ ఏ స్ట్రిక్ట్లీ ప్రైవేట్ అఫైర్. ఒక 25 to 30 పీపుల్ మాత్రం అటెండ్ అయ్యారు. దాంట్లో 2 బుకీస్ ఉన్నారని చెప్పి మనకి రిపోర్ట్ వచ్చింది. అంటే నాట్ దట్ సచిన్ టెండూల్కర్ వాళ్ళతో ఏదో లింక్స్ పెట్టుకున్నాడని కాదు. ఇలాంటి సెలబ్రిటీ క్రికెటర్స్కి ఏంటంటే కొంతమంది బిజినెస్ పీపుల్, పేస్ట్రీ సర్కిల్స్ వాళ్ళు దగ్గర అవుతుంటారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మరి సచిన్ లాంటి వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. సో ఏ విధంగా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికే నేను చెప్తున్నాను. ఇప్పుడైతే బోల్డ్ని మరి సేఫ్ గార్డ్స్ తీసుకుంటున్నారు అన్ని లెవెల్స్లో. ప్రతి మ్యాచ్లో యాంటీ కరప్షన్ యూనిట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. మనం స్టేడియంలోకి ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా చూస్తాము, సెల్ ఫోన్ ఇచ్చేసి లోపలికి వస్తారు టీం బస్ దిగుతూ. సో ఇన్ని చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ ప్రాబ్లం ఉంటూనే ఉంది. తాజాగా షాకిబుల్ హసన్, బంగ్లాదేశ్ టాప్ ఆల్రౌండర్, అతను 2 years బ్యాన్ అవ్వడం జరిగింది. లెజెండరీ శ్రీలంకన్ క్రికెటర్ సనత్ జయసూర్య కూడా 2 years అతని మీద కూడా బ్యాన్ విధించడం జరిగింది. పాకిస్తాన్లో అయితే ఉమర్ అక్మల్ తాజాగా బ్యాన్ అయ్యాడు. పాకిస్తాన్లో ప్రతి క్రికెటర్ మీద ఫిక్సింగ్ ఆరోపణలు ఉంటాయి. లేని వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంత ప్రాబ్లం మనకి కనిపిస్తూ ఉంది. ఇండియాలో అయితే ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఇండియాలో స్టార్ క్రికెటర్స్ ఎవ్వరు ఫిక్సింగ్ జోన్కి వెళ్ళరు అని మనం ధీమాగా చెప్పచ్చు. ఎందుకంటే లీగల్ మీన్స్లోనే వాళ్ళకి బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు లైఫ్లో డబ్బు గురించి తడుముకునే పరిస్థితి ఉండదు. ఐపీఎల్ కావచ్చు, లేకపోతే ఇండియా తరఫున ఆడితే చాలు, దే విల్ బి వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. సో అందుకని వాళ్ళు వెళ్ళరు. ఒకవేళ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి పాల్పడితే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయని కూడా వాళ్ళకి తెలుసు. బట్ శ్రీశాంత్ లాగా టీంలో స్థానం కోల్పోయిన ప్లేయర్స్ కానీ, లేకపోతే ఫ్రింజ్ ప్లేయర్స్, అంటే 1-2 సీజన్లు ఐపీఎల్ ఆడుతాం తప్ప మాకు పెద్దగా భవిష్యత్తు లేదనుకునే వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అది మనకు కనిపించింది కూడా అజిత్ చాండిలా లాంటి వాళ్ళ విషయంలో. సో మరి ఒక్క విషపు చుక్క చాలు కదా పాలు మొత్తం స్పాయిల్ చేయడానికి. సో దీన్ని మనం రూట్అవుట్ చేయాలి. దానికి ఇండియాలో చేయాల్సిన చర్యలు ఏంటి? లీగలైజ్ చేయాలి బెట్టింగ్ అని చెప్పి లోధా కమిటీ కూడా సుప్రీంకోర్టుకి రికమెండ్ చేసింది. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని కోరింది, మీరు వై డోంట్ యూ లీగలైజ్ బెట్టింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో కేవలం హార్స్ రేసింగ్ ఒక్కటే క్రీడల్లో బెట్టింగ్కి అవకాశం ఉన్నది లీగలైజ్డ్, మిగతా అన్నీ కూడా ఇల్లీగల్. అయినా కూడా ఓపెన్ సీక్రెట్ మనకు తెలుసు, క్రికెట్ మీద వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే లీగలైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు మాఫియా రోల్ని మనం తగ్గించేయచ్చు పూర్తిగా. ఎందుకంటే ఇల్లీగల్ కాబట్టే బెట్టింగ్ మాఫియాలు, అండర్ వరల్డ్స్ ఇవన్నీ పిక్చర్లోకి వస్తున్నాయి. ఎప్పుడైతే లీగలైజ్ చేస్తామో ఇంకా అండర్ వరల్డ్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా అంటున్నారు. కానీ అది నిజమేనా? ఎందుకంటే బ్లాక్ మనీతో బెట్టింగ్ చేస్తారు, అందరూ వైట్ మనీతోనే చేయరు. సో బ్లాక్ మనీతో జరిగే బెట్టింగ్లో అండర్ వరల్డ్ పాత్ర ఎలాగ ఉంటూనే ఉంటుంది. మేజర్ బెట్టింగ్స్ అన్నీ కూడా, పెద్ద పెద్ద అమౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ మనీతోనే జరుగుతాయి. కాబట్టి అది సొల్యూషన్ అని అనుకోను నేను. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్కి చాలా ఆదాయం వస్తుంది బెట్టింగ్ లీగలైజ్ చేస్తే అంటారు. కరెక్ట్ అయితే, ఎందుకంటే నేను ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడిని కాబట్టి నాకు తెలుసు. ఈవెన్ మలక్పేటలో సీజనల్గా జరిగే హార్స్ రేసింగ్ మీదనే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. అదే మరి త్రూఅవుట్ ద ఇయర్ జరిగే క్రికెట్లో బెట్టింగ్ని లీగలైజ్ చేస్తే ప్రభుత్వానికి చాలా ఇన్కమ్, మంచి సైజబుల్ ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇన్కమ్ కోసం చూసి మన అందరినీ జోదాలుగా మార్చే పరిస్థితి ఉండకూడదు కదా. ఎందుకంటే అందరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. యూత్ స్పాయిల్ అయిపోతారు. సరదాగా మరి గ్యాంబ్లింగ్ స్టార్ట్ చేస్తారు. ఫోన్లో ఒక యాప్ పెట్టుకొని గ్యాంబ్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఒక అడిక్షన్ అయిపోతుంది. దానివల్ల చాలా తీవ్రమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. సో కేవలం మనీ కోసమో ఎందుకో బెట్టింగ్ని లీగలైజ్ చేయడానికి నేనైతే పూర్తిగా అపోజ్ చేస్తాను. ఇట్ ఈస్ అగేన్స్ట్ అవర్ కల్చరల్ సిస్టమ్ అండ్ ఇథాస్
అనే కాదు, జనరల్గా కూడా దిస్ ఇస్ నాట్ డన్. నాకైతే ఏమాత్రం ఇష్టం లేని పరిస్థితి. అయితే ఒక్కటి మాత్రం చేయాలి, అదేంటంటే యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దిస్. ఇండియాలో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒక శిక్షార్హమైన నేరం కానే కాదు. ఎక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మన శిక్షా స్మృతిలో డిఫైన్ చేయలేదు. ఐపీసీలో ఏదో 415 అని చీటింగ్కి సంబంధించి ఒక చిన్న చట్టాన్ని ఆధారంగానే మ్యాచ్ ఫిక్సింగ్ మీద కేసులు బుక్ చేస్తున్నారు తప్ప సీరియస్ అఫెన్స్గా లేనే లేదు ఇప్పటివరకు. అందుకే ఏంటంటే మన దగ్గర శ్రీశాంత్ లాంటి క్రికెటర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడినా కూడా మైనర్ శిక్షలు పడి ఊరికి జైలుకి వెళ్ళి హలో అనేసి వెనక్కి వస్తున్నారు తప్ప వేరే రకమైన స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అయితే ఫేస్ చేయని సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇది చాలా క్లియర్ కట్గా డిఫైన్ చేశారు. చట్టాలు, పర్టికులర్ చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. అందుకనే మనం చూసాం పాకిస్తానీ క్రికెటర్స్ ఇంగ్లాండ్లో మరి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే లైక్ మహమ్మద్ ఆమీర్, సల్మాన్ బట్, డనిష్ కనేరియా వాళ్ళు చాలా కాలం జైల్లో మరి ఉండాల్సి వచ్చిన పరిస్థితి చూసాం. కానీ ఇండియాలో అలాంటి సిచ్యుయేషన్ లేదు. ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు దానికి తాత్సారం చేస్తున్నారు, ఎందుకు డిలే చేస్తున్నారు? వై డోంట్ వి మేక్ స్ట్రింజెంట్ లాస్ అగేన్స్ట్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఇమీడియట్గా వాటిని చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జోలికి వెళ్లకుండా ఉండేటట్టుగా ఒక డెటరెంట్గా ఉండే పనిష్మెంట్స్ అనేవి, జీరో టాలరెన్స్ అనేది మనం చూపించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, ఒక ఇంపార్టెంట్ థింగ్. అదేంటంటే ఏజెంట్స్, మేనేజర్స్ అనేది ప్రతి క్రికెటర్కి ఉంటున్నారు ఈ మధ్య. మీరు ఏ క్రికెటర్తో అయినా మాట్లాడితే ఒక క్రికెటర్ ఒక స్టాండింగ్తో మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి లేదు. యూ హ్యావ్ టు టాక్ త్రూ దేర్ ఏజెంట్. సో అయితే ఈ ఏజెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరికి తెలియదు. అందుకే బీసీసీఐ సర్టిఫైడ్ ఏజెంట్స్ మాత్రమే ఉండాలి. క్రికెటర్స్తో బిజినెస్ డీల్స్ చేసే వాళ్ళందరూ కూడా బీసీసీఐ నుంచి అక్రెడిటేషన్ పొందిన వాళ్ళే చేయాలి. షేడీ క్యారెక్టర్స్ని ఎలిమినేట్ చేయడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎవరంటే వాళ్ళు క్రికెటర్స్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు. ఈ రెండు కనుక చేస్తే చాలా వరకు మ్యాచ్ ఫిక్సింగ్ అనే దాన్ని ఇండియాలో నిర్మూలించడానికి వీలవుతుంది. మరి సచిన్ టెండూల్కర్ ఏం చేయాలి ఈ విషయంలో? మనకు తెలుసు, సచిన్ టెండూల్కర్ 25 years ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. యసీన్ హన్సీ క్రోనియా, యసీన్ అజరుద్దీన్, యసీన్ అజయ్ జడేజా, ఎవరైతే మ్యాచ్ ఫిక్సింగ్లో పేర్లు వచ్చాయో వాళ్ళందరితో కలిసి ఆడాడు. కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. మన వాళ్ళు ఎవరు అనలేదు. కానీ రాషిద్ లతీఫ్ అని పాకిస్తానీ క్రికెటర్ అన్నాడు, సచిన్ నోస్ ఎవ్రీథింగ్, సచిన్ బయట పెట్టాలి అన్నాడు. కానీ సచిన్ ఎప్పుడు నోరు విప్పలేదు. అతను 450 పేజీల ఆటోబయోగ్రఫీ రాశాడు. దాంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి 1-2 వాక్యాలు మాత్రమే ఉన్నాయి. ఏ మాత్రం బయట పెట్టాలి. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ సచిన్ టెండూల్కర్. ఎందుకంటే ఆల్వేస్ స్టేట్ అవే ఫ్రమ్ కాంట్రవర్సీ. అంతేకాకుండా అనవసరంగా పేర్లు బయటపెట్టి దానికి ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వనప్పుడు హీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ విత్ అండర్ వరల్డ్ అండ్ అతని ఇమేజ్ పాడవుతుంది తప్ప దానివల్ల అతను చేసేది ఏముండదు. అయితే ప్రైవేట్గా చెప్పి ఇన్వెస్టిగేషన్లో పడి ఉంటాడని అనుకుంటున్నాను నేను. పడాలి కూడా. ఎందుకంటే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్కి అతను సహాయపడాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్గా చెప్పాలి. అతని మీద సిబిఐ అడిగినప్పుడు కానీ ఎవరు అడిగినప్పుడు కానీ చెప్పాల్సిన అవసరం అతనికైతే డెఫినెట్గా ఉంది. పూర్తిగా నాకేం తెలియదు, నేనేం చూడలేదని అంటే కరెక్ట్ కాదు. కానీ అతను ఈ విషయంలో మరి ఎలాంటి మాటలు చెప్పకపోయినా కూడా వాట్ హీ హ్యాస్ టు డూ ఇస్ హీ హ్యాస్ టు డూ దిస్ పాజిటివ్ థింగ్. మనం చెప్పుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ మీద స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ విధించడానికి, దాని గురించి సపరేట్ ఐపీసీలో క్లియర్ కట్ సెక్షన్స్ పెట్టడానికి అతను కృషి చేయాలి. అలాగే ఏజెంట్ వ్యవస్థని దాన్ని అంతా లీగలైజ్ చేయడానికి కూడా అతను కృషి చేయాలి. సో పాజిటివ్గా కృషి చేసి హీ హ్యాస్ టు డూ దిస్. ఎందుకంటే క్రికెట్ హ్యాస్ గివెన్ హిమ్ సో మచ్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ హిమ్ టు గివ్ ఇట్ బ్యాక్. ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ ఈ విషయంలో ప్రొయాక్టివ్ రోల్ తీసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ అనే ఆ వైరస్ కరోనా కంటే కూడా డేంజరస్ క్రికెట్లో. దీన్ని మనం నిర్మూలించడానికి మనందరం కూడా ప్రయత్నించాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు నా వీడియో ఉండదు, ఎందుకంటే ఒక డిఫరెంట్ ఫార్మాట్లో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ మనం కలుద్దాం. ఇంకా మరి క్విజ్ సెగ్మెంట్కి విషయానికి వస్తే నిన్న నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక క్రికెటర్కి ఆఫ్ఘన్ అనే పేరు ఉందని అడిగాను. రైట్ ఆన్సర్ ఈస్ మార్క్వా. ఎందుకంటే వార్ అని పలుకుతారు వాళ్ళు, వార్ అని ఆస్ట్రేలియన్ ప్రొనౌన్సియేషన్ అది. సో అతను ఫర్గాటన్ వార్, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి దాన్ని ఫర్గాటన్ వార్ అంటారు. స్టీవా తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చాడు అతని ట్విన్ బ్రదర్ మార్క్వా. కాబట్టి అతను ఫర్గాటన్ వార్ ఆఫ్ఘన్ అనే పేరు వచ్చింది. సో దట్ ఈజ్ అబౌట్ మార్క్వా. దీనికి రైట్ ఆన్సర్ ఇచ్చింది 5 ఇచ్చారు. ఫస్ట్ వన్ వాజ్ ఫారూక్ అబ్దుల్, ఫాలోడ్ బై ఎస్విపిబి,
శ్రవణ్ కుమార్ నల్లా, శ్రీరామ్ బోడావలా అండ్ రఘు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఈరోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే గావస్కర్ 3400 చేశాడు, దాంట్లో ఓపెనర్గా ఎన్ని చేశాడు, మిడిల్ ఆర్డర్లో ఎన్ని చేశాడు, ఇది నాకు మీరు చెప్పండి. ఇంకా కొత్తవి పాతవి బోల్డెన్ విషయాలు మాట్లాడుకుందాం ఒక్కరోజు గ్యాప్ తర్వాత. ఎల్లుండి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.